ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము. కృపా కనికరం గల తండ్రి, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలం హెబ్రీ పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో 10వ అధ్యాయంలోని 23వ వచనాన్ని ఆధారం చేసుకొని ఆ భాగమంతటిని ధ్యానించుకుందాం. హెబ్రీ పత్రిక మనం మొదటి నుంచి జ్ఞాపకం చేసుకున్నట్టుగా యూదులు, ఇశ్రాయేలు అయినటువంటి వారు యేసు ప్రభుల వారి సువార్త విని ఆయనను అంగీకరించి మారినటువంటి వారు, మారుతున్నటువంటి వారు, మారి శ్రమలను పొందుతున్నటువంటి వారు, ఆ శ్రమల్లో యేసు ప్రభుల వారిని పట్టుకొని ఆయన యందు స్థిరమైన విశ్వాసాన్ని కనపరిచిన వారు, ఆ శ్రమల్లో చెదిరిపోయినటువంటి వారు, ఇటువంటి అనేకులను ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మీలో అనేకులు సంతోషంతో మీ ఆస్తి కొల్లబడుటకును అంగీకరించిరి అనే మాట ఉంది. ఎంతటి బలమైనటువంటి విశ్వాసమో! సంతోషంతో వారి ఆస్తి వారి కళ్ళ ముందు ధ్వంసమవుతున్నా కూడా యేసు ప్రభుల వారి కొరకు వారు నిలిచి ఉన్నారు. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం గమనిస్తాం. మొదటిది నిరీక్షణ. శ్రమలలో యేసు ప్రభుల వారి యందు నిరీక్షణ కలిగి ఉన్నారు. కష్టాల మధ్యలో యేసు ప్రభుల వారి యందు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఇరుకులలో యేసు ప్రభుల వారి యందు నిరీక్షణ కలిగి ఉన్నారు. వారికి ఎదురవుతున్నటువంటి సంఘటనలు ఏవి కూడా రేపు ఆనందంగా, సంతోషంగా ఉంటుంది అనే వాగ్దానాన్ని చూపించట్లేవు. ఎంతో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వారు స్వార్థను అంగీకరించినందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది. యేసు ప్రభుల వారిని అంగీకరించినందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ తాత్కాలికమైనవని, మనకు వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు, మనకు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఈ తాత్కాలికమైనటువంటి శ్రమ తొలగిపోయిన తర్వాత, ఇప్పటి కాల శ్రమలు, కష్టాలు తొలగిపోయిన తర్వాత మనకు దీవెన, ఆశీర్వాదం దాచిపడి ఉంది అనే సత్యాన్ని వారు అంగీకరించుతున్నట్టుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన వారలారా, హెబ్రీ పత్రికలో ఎన్నో ప్రగాఢమైనటువంటి విషయాలు, ఎంతో ఆదరణనిచ్చేటువంటి విషయాలు, ఎంతో ధైర్యాన్ని, నిరీక్షణను, విశ్వాసాన్ని నింపేటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభుల వారి రుచి చూచినటువంటి వారు, ఆయన ప్రేమను రుచి చూచి యేసు ప్రభుల వారితో విశ్వాస యాత్రలో నడిచినటువంటి వారు తెలియజేస్తున్న మాట, మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. నరులు సంతోషంలో మాటిస్తే ఆ సమయం తర్వాత దాన్ని నిలుపుకుంటారో లేదో తెలియదు. మనుషులు కష్టంలో ఉన్నప్పుడు మాటిస్తే తిరిగి క్షేమస్థితి వచ్చినాక అలాగుంటారో లేదో తెలియదు. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవాదేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు, మీరు ఇప్పుడు కనాను దేశంలోకి వెళ్ళనై ఉన్నారు. అక్కడ కరువు లేదు, అక్కడ సమృద్ధి, అక్కడ ఎంతో నెమ్మది, ఆశీర్వాదం గల స్థలం. అయితే దేవుడు అంటా ఉండు, మీరు మంచి ఇండ్లు కట్టుకొని బంగారము, వెండి, పంటలు, దాసదాసీల్ని సంపాదించుకున్న తర్వాత మీ హృదయం మదించి మీరు యెహోవాను మర్చిపోతారేమో. మీ స్థితి పెరిగినప్పుడు, మీరు సంతోషభరితమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు, చాలా నెమ్మదిగల స్థితిలోకి వెళ్ళినప్పుడు, సమృద్ధిలోకి వెళ్ళినప్పుడు యెహోవాను మర్చిపోతారేమో. జాగ్రత్తగా ఉండండి. చూడండి, మానవుడు తనకున్నటువంటి స్థితిని బట్టి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ స్థితి విశ్వాసాన్ని సైతం ప్రభావితం చేస్తూ ఉంది. కలిమిలో ఒకలాగా, ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, ఆరోగ్యంలో ఒకలాగా, అనారోగ్యంలో ఒకలాగా, ప్రతి సందర్భంలో కూడా మనిషి మారిపోతూ ఉండు. కానీ మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎన్నటికీ మాట తప్పని దేవుడు. ఆయన ఏ పరిస్థితి ఉన్నా తనిచ్చినటువంటి మాటను దేవుడు అబద్ధమాడడు. యేసు ప్రభుల వారు పాపమెరుగనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కనుకనే మనము ఎన్నో మార్లు విశ్వాసంతో నుంచి తొలగిపోయినా, ఎన్నో మార్లు ప్రభువుని వెంబడించడం నుంచి తప్పిపోయినా, ఎన్నో మార్లు ఆయన చేయబట్టుకొని నడవడం నుంచి తప్పిపోయినా, ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడు, స్థిరమైనటువంటి దేవుడు, బలపరిచినటువంటి దేవుడు, నిత్యం ఆదరించినటువంటి దేవుడు.
కనుక వారున్న అనేక కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో కూడా ఎన్నడూ వారు వైదొలగట్లేరు, ఎన్నడూ బాధపడట్లేరు. మనల్ని పిలిచినటువంటి వాడు, మనకు వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు. ఏ స్థితిలో ఉన్న మనల్ని బలపరిచే దేవుడు. ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా కూడా మనల్ని బలపరిచి, ఆదరించి లేవనెత్తేటువంటి గొప్ప దేవుడని వారు ప్రభువులో ఉంచిన ఆ గొప్ప నమ్మకాన్ని బట్టి ఈ దినం మనం ఆదరించబడతా ఉన్నాం. ప్రియమైన వారలారా, హెబ్రీ పత్రిక మనతో మాట్లాడుతున్నటువంటి గొప్ప సంగతి, మనకు వాగ్దానాలను ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనకున్న పరిస్థితులను బట్టి విచారపడకుండా ఆ గొప్ప దేవుడు ఇప్పటి స్థితి నుంచి మనల్ని లేవనెత్తి ఆయన వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడని విశ్వాసంతో సాగిపోయే కృప దేవుడు మనకు కలుగజేయునుగాక. ప్రార్థించుకుందాం. కృప కనికరం గల దేవ, నేటి ఉదయకాలం వాక్యం విని మీ అందు విశ్వసించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీ వాక్యానుసారంగా ఎదిగే కృప దయచేయమని, వారి ప్రతి అవసరతల అక్కర్లు మీరు తీర్చి దినదినం బలపరిచి మేళ్లతో నింపమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.